హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఛానల్లో పొటాటో చిప్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పొటాటో చిప్స్ చాలా క్రిస్పీగా మనకు హాట్ చిప్స్లో ఎలా అయితే దొరుకుతాయో సేమ్ అదే విధంగా చిప్స్ ఉంటాయండి. చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే సరిపోతుంది. ఈ పొటాటో చిప్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి బంగాళదుంపల్ని మాత్రమే వాడాలి. వీటిని స్టాచ్యూ ఆలు అంటారండి. వీటిని మాత్రమే మనం చిప్స్కి యూజ్ చేయాలి. సేమ్ వీటిని వాడితేనే మనకి బయట చిప్స్ ఎలా దొరుకుతాయో అలానే వస్తాయి. సహజంగా మనం వాడేటటువంటి దుంపల్ని వ్యాక్సీ ఆలు అంటారు. వీటిలో స్టాచ్యూ అనేది తక్కువగా ఉంటుంది. అవి చిప్స్కి కానీ ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ అస్సలు యూజ్ అవ్వండి. ఈ స్టాచ్యూ ఆలు అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇంకా కావాలి అంటే ఎవరైతే చిప్స్ షాప్లో చిప్స్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే కనుక వాళ్ళు కూడా మనకి ఇస్తారు. మీకు ఎన్ని దుంపలు కావాలంటే అన్ని దుంపల్ని తీసుకొని ఈ విధంగా పైన తొక్కని తీసేసి నీళ్ళలో బాగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను. ఇలా నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకున్నాక ఒక చిప్స్ స్లైసెస్ అని బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. దీంతో అయితే పర్ఫెక్ట్గా ఈవెన్గా స్లైస్ అవుతాయి మనకు. ఈ సెట్లో మనకి ఒకేలాంటివి 2 స్లైసెస్ ఇచ్చారు. బట్ ఇది కొంచెం లావుగా వస్తున్నాయి. ఇంకో స్లైస్ వేస్తే కనుక అది కొంచెం సన్నగా వస్తుంది. అది పర్ఫెక్ట్ ఆలు అని చెప్పచ్చు. నేను మీకు చూపిస్తాను రెండిట్లో యొక్క వేరియేషన్ ఏంటో. ఈ విధంగా తీసుకొని మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. అడ్డంగా కావచ్చు, లేదు అంటే నిలువుగా కావచ్చు. మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోండి. అడ్డంగా అయితే ఈ విధంగా చిన్నగా వస్తాయి. ఇలా మీకు నచ్చిన షేప్లో స్లైసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని పొటాటోస్ని స్లైస్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చాయని. చూడండి ఎంత థిన్గా వచ్చాయో. ఇటువైపు నేను చూస్తుంటే అటువైపు మొత్తం కనిపిస్తుంది. అంత సన్నగా కట్ చేసుకుంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్ ఆలు చిప్స్ అనేది వస్తాయి. కొంతమందికి మెత్తగా వచ్చేస్తాయని చెప్పి అంటారు. మెత్తగా రావడానికి రీజన్ ఏమిటంటే మీరు సన్నగా కట్ చేసుకోలేదు, కొంచెం లావుగా కట్ చేశారని. స్లైస్ మీరు ఏది సెట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సన్నగా ఉండే స్లైస్ని మీరు ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ క్రిస్పీ ఆలు చిప్స్ అనేది వస్తాయి. ఇలా మీకు నచ్చిన షేప్లో స్లైసెస్ని కట్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి వాష్ చేసేసుకోవాలి. స్లైసెస్ అన్నీ మునిగేటట్లుగా వాటర్ వేసుకొని వాష్ చేశాక అందులో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ స్లైసెస్ మునిగేటట్లు నీళ్లు తీసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టండి. ఈ ప్రాసెస్ అంతా మనం ఇందులో ఉన్న స్టార్చ్ని రిమూవ్ చేయడానికి చేస్తున్నాము. 5 నిమిషాల తర్వాత ఈ స్లైసెస్ని ఒక జల్లెల్లో వేసి నీళ్లను వడకట్టేయండి. వడకట్టిన పొటాటో స్లైస్ని ఒక కాటన్ క్లాత్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మరొక క్లాత్తో పైన ఉన్న చెమ్మనంతా తుడిచేయండి. అడుగున చెమ్మ కింద క్లాత్ పీల్చేసుకుంటుంది. వీటిని గాలికి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలా ఆరనివ్వండి. ఫ్యాన్ కింద అయినా పర్వాలేదండి, ఆరనివ్వండి. మీకు ఒక డౌట్ రావచ్చు, బయట చిప్ షాప్లో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఏమీ చేయరు కదా, డైరెక్ట్గా చిప్స్ వేసేస్తారు కదా అంటే వాళ్ళ దగ్గర ఉన్న మూకుల సైజు, ఫ్లేమ్ సైజు చాలా పెద్దవండి. ఆ సెగకు చెమ్మపోయి చిప్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. మన దగ్గర అంత పెద్దవి ఉండవు కాబట్టి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు ఇలానే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా 2 స్లైసెస్ ఇచ్చారని చెప్పి. ఒకదాంతో కట్ చేసింది అయితే ఇలా థిక్గా వచ్చింది, ఇంకోటి థిన్గా వచ్చింది. చూడండి, 30 నిమిషాల తర్వాత నాకు ఇవన్నీ చక్కగా ఆరిపోయాయండి. నూనె బాగా మరిగించుకోవాలి. అప్పుడు మాత్రమే గాలికి ఆరబెట్టిన పొటాటో స్లైసెస్ని కొన్ని మాత్రమే హై ఫ్లేమ్ మీద ఉంచి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2 నిమిషాల పాటు కలపకుండా అలా వదిలేయండి. ఒకేసారి ఎక్కువగా వేసేస్తే బాగా వేడెక్కిన నూనె వేడి దిగిపోయి చిప్స్ మెత్తబడిపోతాయి. కాబట్టి కొన్ని మాత్రమే వేసుకోండి. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. అలానే కాసేపటికి పైకి ఇలా తేలుతాయి. చిప్స్ పర్ఫెక్ట్గా వేగాయని తెలియాలి అంటే నూనె పైన బుడగలు ఇలా తగ్గిపోతాయి. అలా తగ్గాయంటే చిప్స్ అనేది తీసేయండి. తీసుకున్న చిప్స్ని ఒక బుట్టలో వేసి కాసేపు అలా వదిలేయండి. ఇలాగే మిగిలిన పొటాటో చిప్స్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి.
వేడి మీద వేయించుకున్న చిప్స్ మీద కాస్త కారం స్ప్రింకిల్ చేసుకుంటూ ఎగరేసుకుంటే చిప్స్కి ఈవెన్గా పడుతుంది. కారం వద్దు అనుకుంటే యాస్టీస్గా తినేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సాల్టీ చిప్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ చిప్స్ అన్నింటినీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. 1 వీక్ పాటు నిలువ ఉంటాయి. అంటే తర్వాత నిలువ ఉండవని కాదు, అంతవరకు మన ఇంట్లో ఉండవు కదండి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే కనుక పర్ఫెక్ట్ చిప్స్ అనేది గ్యారెంటీ. సేమ్ యాస్టీస్ చిప్స్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలానే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇంకెందుకు బయట కొండ మాపేసి ఇలా ఇంట్లోనే హెల్తీగా అప్పటికప్పుడు చేసి పిల్లలకైతే ఇచ్చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.